హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాణ స్నేహితుడిని మనం ఎంతలా నమ్ముతామంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు, ఫస్ట్ మన ప్రాణ స్నేహితుడు చెప్పుకుంటే, ఆ కష్టం సగం గట్టెక్కినట్టే అని విశ్వాసంతో మన కష్టాలన్నీ కూడా షేర్ చేసుకుందాం. అంత నమ్మినటువంటి ప్రాణ స్నేహితుడే కాలయముడిగా మారి ప్రాణాల్ని తీసేస్తే, ఇదంతా కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం కొండబుచ్చేపేట ప్రాంతంలో జరిగిన ఒక విషాద ఘటన ఇప్పుడు అందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. శ్రీనివాసరావు, అచ్యుతరావు ఇద్దరు కూడా ఒక మంచి ఫ్రెండ్స్. అయితే అచ్యుతరావు ఒక ఆటో కొనుక్కున్నాడు. శ్రీనివాసరావు ఫైనాన్షియల్ ఇబ్బందులతో సతమతమైపోతున్నాడు. అయితే నా దగ్గర ఉన్న ఆటోని నువ్వు డైలీ కూడా వేసుకో. నీకొచ్చిన ఇన్‌కమ్‌లో నాకు కొంత షేర్ ఇచ్చేయి అని తన స్నేహితుడైనటువంటి శ్రీనివాసరావుకి అప్పజెప్పాడు. అదెంత మాట, నా కష్టాల్లో నువ్వు తోడై ఉన్నావు. అందులో మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి రోజు వచ్చేటువంటి డబ్బుల్లో సగాన్ని నీకిచ్చేస్తాను. నాకు కాస్త ఉపాధినిచ్చావు. నీ మేలు కూడా మర్చిపోలేనంటూ కొన్నాళ్ళు బానే సాగింది. అయితే రోజులు గడుస్తున్న కొలిది ఆ రోజులో వచ్చేటువంటి కొంత భాగాన్ని డబ్బుల్ని శ్రీనివాసరావు అచ్యుతరావుకి ఇవ్వడం మానేశాడు. కొన్నాళ్ళు ఓపికగా చూశాడు. అడిగాడు. "అసలు బేరాలు లేవు గురు. చూస్తున్నావు కదా ఈ మధ్య సరిగ్గా ఎక్కడికి వెళ్ళటం లేదంటూ" లేనిపోని కబుర్లన్నీ కూడా చెప్పాడు. ఏదైతేనే మరి ఈ ఆటో మీదే నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను. ఫైనాన్స్ కూడా కట్టాలి కాబట్టి డైలీ రావాల్సినటువంటి షేర్‌ని నువ్వు ఇవ్వకపోతే మంచిది కాదు అంటూ హెచ్చరించాడు. ఎవరైతే అచ్యుతరావు ఉన్నాడో తన యొక్క స్నేహితుడైనటువంటి శ్రీనివాసరావు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంక లాభం లేదు. డబ్బులు అడుగుతుంటే ఏవేవో కారణాలు చెప్పి నువ్వు నన్నే మోసం చేస్తున్నావంటూ చక్కగా మేడ మీదకి పిలిచి ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. అయితే ఆ ఘర్షణలో క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా తన స్నేహితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావుని గట్టిగా గుద్ది వాటర్ ట్యాంక్ పక్కన అడిచేసి ఊపిరాడకుండా చేసేసాడు. సో, ఆ కాసేపటి తర్వాత ఆ సంఘటన చూసిన తర్వాత శ్రీనివాసరావు అక్కడ స్పృహ తప్పి కోల్పోయి ఉన్నాడు. కాస్త తేరుకొని చూసిన తర్వాత ఇంక ఊపిరి కూడా ఆడటం లేదు. ఇదంతా కూడా కామ్‌గా నేను కిందకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు నటించేస్తానంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సో, మనుషులంతా కూడా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? శ్రీనివాసరావు మీ ఇంటికొచ్చాడా? అని తన ఫ్రెండ్స్ అదే విధంగా శ్రీనివాసరావు యొక్క కుటుంబ సభ్యులు ఫోను చేశారు అచ్యుతరావుకి. తను మేడ మీదకి వెళ్తే, "అయ్యో! రాత్రి ఇక్కడ మేము మందు కొట్టాము. మందు కొట్టిన తర్వాత నాకు పనుందని నేను కిందకి వెళ్ళిపోయాను. ఇక్కడే తను ఉండిపోయాడు. గుండెపోటుతో మరణించాడు" అంటూ కూడా అక్కడ సీన్ క్రియేట్ చేశాడు. సో, నిజంగానే మా బిడ్డ గుండెపోటుతోటే మరణించుంటాడేమో, తాగిన మైకంలో మందు ఎక్కువైపోయి నీరందక మరణించాడేమో అని కుటుంబ సభ్యులు, అదే విధంగా తల్లిదండ్రులు కూడా నమ్మేశారు. కానీ ఎక్కడో తేడా కొడుతున్నటువంటి తన యొక్క సోదరుడు ఎవరైతే మృతి చెందాడో శ్రీనివాసరావు యొక్క సోదరుడు మక్కువ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మా తమ్ముడి మృతిపై అనుమానాలు ఉన్నాయి అనేసని. సో, వెంటనే పోస్ట్‌మార్టంకి తరలించిన తర్వాత గుద్ది చంపేసినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. సో, ఎవరైతే నిందితుడు అచ్యుతరావు ఉన్నారో, అచ్యుతరావుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. రాత్రి జరిగిన ఘర్షణ వాతావరణ కారణంగా నాకు చాలా రోజులు బట్టి ఆటోలో వచ్చినటువంటి షేర్ డబ్బులు ఇవ్వటం లేదు. నేను అడిగి విసిగిపోయి ఇద్దరం కూడా తగాదా పడ్డాం. ఆ తగాదాలో గట్టిగా నేను తన మెడని పట్టుకొని వాటర్ ట్యాంక్‌కి అడిచే సమయంలో తన ఊపిరి ఆగిపోయింది. ఏం చేయాలో పాలుపోక నేను కిందకి వెళ్ళిపోయాను. జరిగిందన్న వాస్తవం అంతా కూడా పోలీసులకి వివరించాడు. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, అనవసరంగా ఆ నిమిషం అక్కడికి వెళ్ళకుండా ఉన్నా, లేదంటే ఆ ఆటోని తీసుకోకపోయి ఉన్నా తను ప్రాణాలతో ఉండేవాడని, మాకు గర్భశోకాన్ని మిగిల్చిన ఎవరైతే అచ్యుతరావు ఉన్నారో తననైతే మాత్రం కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి మక్కువ మండలంలో కనిపిస్తుంది. తమలా బిడ్డకి వేరే వాళ్ళు ఇంకెవరికీ కూడా అన్యాయం జరగకూడదని తాగే ముందు తాగినటువంటి స్నేహితులు అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని నమ్మడానికి వీల్లేదని ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమవుతున్నట్లు గ్రామస్తులందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఏదైతేనేం శ్రీనివాసరావుని ఫస్ట్ గుండెపోటుతో మరణించాడని ఒక సీన్ క్రియేట్ చేసి కొద్ది రోజుల తర్వాత ఒక విస్తుపోయే వాస్తవాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. నమ్మిన ప్రాణ స్నేహితుడినే యముడిగా మారి కడతేర్చేశాడు ఈ అచ్యుతరావు అనే వ్యక్తి. సో, బీ కేర్‌ఫుల్ వ్యూయర్స్. ఎందుకంటే
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు. ఆ కోపద్రికంలో గొడవ అయిన తర్వాత అవతల వ్యక్తి ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే, ఆ నిమిషంలో వస్తువు ఏం దొరుకుతుందో, ఆయుధం ఏం దొరుకుతుందో తెలుసుకోకుండానే దాడి చేసిన తర్వాత, జరగాల్సిన ఘోరమంతా కూడా జరిగిపోయిన తర్వాత నెత్తి నూరు బాదుకునే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని సందర్భాలు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.